హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఏపీపీఎస్సి ప్రవేశపెట్టినటువంటి గ్రూప్ 2 సోషియాలజీకి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సోషియాలజీ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం 3 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ గురించి మనం చూద్దాం. ఈ ఫస్ట్ సెక్షన్లో ఫ్యామిలీ, కిన్షిప్ మరియు క్యాస్ట్, రిలీజియన్, ఎథ్నిసిటీ, మ్యారేజ్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఉమెన్. ఓకే, అందులో ఫస్ట్ టాపిక్ ఏంటిది అంటేనేమో క్యాస్ట్ గురించి చూద్దాం. ఓకే, క్యాస్ట్ గురించి. మరి క్యాస్ట్ గురించి ఒకసారి మనం చూస్తే క్యాస్ట్ ఓకే తెలుగులో వచ్చేసి కులము అని ఉంది. మరి కులము, కుల వ్యవస్థ అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఒక టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. మరి అది ఏంటిది, ఎలా అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ప్రెజెంట్గా మనం చూస్తే భారతీయ సామాజిక వ్యవస్థలో అత్యంత ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం ఏది అంటే కులము, దాని యొక్క స్థరీకరణ విధానము అని చెప్పొచ్చు. ఎందుకు సార్ అంటే ఒకప్పుడు భారతీయ సామాజిక వ్యవస్థలో పురాతన కాలంలో కులానికంటే ముందు చాలా రకాల పదాలు వాడుకలో ఉండేటివి. జాతి అని, తర్వాత వర్ణము అని, ఇలాంటి ఎన్నో రకాల అంశాలు కూడా వాడుకలో ఉన్నాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొన్ని రకాల వివక్షత, డిస్క్రిమినేషన్ జరగడం వల్ల ఏమైంది సార్ అంటేనేమో ఆ యొక్క జాతి, వర్ణము అనేటటువంటి పదాలు తొలగిపోయి కులము అనేటటువంటి పదము రావడం అన్నది జరిగింది. ఈ కులము అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, ఆ కుల సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నవి, ఇలాంటి అనేక రకాల అంశాల గురించి మనము ఈ టాపిక్లో చదువుదాం. ఈ కులము అనేటటువంటి టాపిక్లో మనం అబ్జర్వేషన్ చేస్తే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని రకాల అంశాల గురించి మనం మాట్లాడాలి. అయితే భారత ప్రభుత్వం 2021-22 సంవత్సరం నాటికి భారతదేశంలో కులతత్వ రాజకీయ పార్టీలను కొన్నింటిని మెన్షన్ చేసింది. భారతదేశంలో సపరేటు కులానికి సంబంధించిన రిజర్వేషన్స్ కావాలని, మమ్మల్ని అందులో జాయిన్ చేయండి, మాకు కూడా రిజర్వేషన్లు కావాలని కొన్ని రాష్ట్రాలలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఎస్సీలోకి, ఎస్టీలోకి, ఓబీసీలోకి మార్చండి అని వాళ్ళు కొట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కులము మరియు మతము అనున్నది ఈ రెండింటికి అవినాభావ సంబంధం అనేది ఉంది. ఈ కులము, మతము ఈ రెండింటితోన భారతీయ సామాజిక వ్యవస్థలోని ప్రజలు ముడిపడి ఉన్నారని కూడా చెప్పొచ్చు. అయితే ఒక జర్మన్ సోషియాలజిస్ట్ అయినటువంటి ఒక పర్సన్ ఏం చెప్పిండు అంటే భారతదేశంలో కులాన్ని వేరు చేయడము, ప్రజల నుండి కులాన్ని, ప్రజల నుండి మతాన్ని వేరు చేయడము అసాధ్యము అని పేర్కొనడం జరిగింది. ఈ ప్రకృతి ఉన్నంత వరకు, ఈ ప్రకృతిలో జీవరాశి ఉన్నంత వరకు కులము, మతము ప్రజల నుండి వేరు చేయలేము అని తన గ్రంథాలలో వివరించడం జరిగింది. దానిని ఒక 30 నుంచి 40 మంది సోషియాలజిస్టులు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే తాను జర్మన్ సోషియాలజిస్టు కులం గురించి మాట్లాడుతూ ఇండియాలో కులము అనున్నది ఒక మర్రి చెట్టుకు ఉన్నటువంటి వేర్లతో పోల్చిండు. అయితే ఇప్పుడు మర్రి చెట్టు యొక్క వేర్లు, ఒక దగ్గర మర్రి చెట్టు మనం నాటినము, వేర్లు దాని పక్కలనే ఉంటావా అంటే ఉండవు. వేర్లు చాలా దూరం వరకు, కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా అవి మొత్తం వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే, నువ్వు ఆ యొక్క వేర్లను కులంతో పోల్చిండు. సరే, నువ్వేం చేసినావు, వాటి దగ్గర గుంతలు త్రవ్వి ఒక్కొక్క వేరును మొత్తం కూడా తీయడానికి ఒక 20 సంవత్సరాలు పట్టింది అనుకుందాం. అప్పుడు 20 సంవత్సరాల్లో ఉన్న వేర్లు మొత్తం కూడా తీసేసినావు. అప్పుడు కులము లేదని నీవు అనుకున్నావు. కానీ చెట్టు పై భాగం వరకు చూస్తే ఊడవేర్లు మళ్ళీ రావడం జరిగింది.
ఆ ఊడవేర్లను తొలగించడానికి మళ్ళీ 20 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు కులం లేదని నీవన్నావు, మళ్ళీ చెట్టు కింద పోయి చూస్తే మళ్ళీ వేర్లు, అంటే ఒక దగ్గర మనం తొలగిస్తూ ఉన్నప్పటికీ మరొక దగ్గర ఏమైంది సార్ అంటే కులము అన్నది భారతీయ సామాజిక వ్యవస్థలో ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో ఒక మూలం దగ్గర ఆవిర్భవించి ఉంటుందని కూడా మనము పేర్కొనవచ్చు. అంటే ఇలాంటి అంటే భారతీయ సామాజిక వ్యవస్థలో ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని మనం అనలేము. ఒక సమూహ స్వప్రయోజనాలకు ఉపయోగపడేదే కుల స్థరీకరణ విధానంగా సోషియాలజిస్టులు చెబుతూ ఉన్నారు. మరి ఇక్కడ నేను కులము అనేటటువంటి కాన్సెప్ట్ రాయడం జరిగింది. మరి ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, మొత్తం చూస్తే భారతదేశంలో, ఇండియాలో భారతదేశంలో మొత్తం కులాల సంఖ్య 3000 అని తర్వాత ఒక పరిశోధనలో చూసినట్లయితే భారతదేశంలో 6000 వరకు కులాలు ఉన్నట్లుగా ఒక నివేదికలో బయటపడడం జరిగింది. తర్వాత ఉప కులాలు, సబ్ క్యాస్ట్ ఎన్ని ఉన్నాయి సార్ మన ఇండియాలో అంటేనేమో 25,000 వరకు ఉన్నవి. అంటే కులాల కంటే కూడా ఉపకులాల సంఖ్యనే ఎక్కువగా ఉన్నవి అని చెప్పొచ్చు. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కులము అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటేనేమో గార్షియా డి వోర్టా. గార్షియా డి వోర్టా 1563 సంవత్సరంలో కులము అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ గార్షియా డి వోర్టా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే పోర్చుగీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, ఏ దేశము అంటే పోర్చుగీస్. మన భారతదేశానికి మొదటిసారిగా మైగ్రేషన్, వలస వచ్చినది కూడా పోర్చుగీస్ వాళ్ళే. తర్వాత డచ్ వాళ్ళు, తర్వాత మొత్తం లాస్ట్కు బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశం మొత్తం కూడా ఆక్రమించడం అన్నది జరిగింది. అయితే ఇప్పటికీ కూడా పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు మైగ్రేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆయా ప్రాంతాలు మొత్తం కూడా తిరుగుతూ గోవాను కేంద్రీకృతం చేసుకొని పరిపాలన విధానంలో మార్పులు చేస్తూ పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనకు భారతీయ సామాజిక వ్యవస్థలో ఇప్పుడు ఎక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఎక్కడ చూసినా మనకు గాంధీజీ, మహాత్మా గాంధీ విగ్రహాలు కనబడతాయి. కానీ గోవా స్టేట్ లోకల్లో వెళ్ళి చూస్తే గార్షియా డి వోర్టా అనేటటువంటి పర్సన్ యొక్క విగ్రహాలు, స్టాచ్యూస్ అనేవి అడుగడుగున మనకు దర్శనమిస్తాయి. కారణం ఏంటి అంటే కొన్ని పుస్తకాలలో రూపొందించినటువంటి విధానం పరంగా గోవా స్టేట్ డెవలప్మెంట్ కావడానికి గల ప్రధాన కారణం ఎవరు అంట, వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు బాగా నమ్మిన పర్సన్ కూడా ఇతనే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కులము అనే పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినది ఎవరు అంటే గార్షియా డి వోర్టా. 1563 సంవత్సరంలో ఆ పదాన్ని వాడడం జరిగింది. ఏ దేశం సార్ అంటే ఈయన పోర్చుగీసు. మరి భారతదేశంలో కులము అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కూడా పోర్చుగీసు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి క్యాస్ట్ అనేటటువంటి పదము. క్యాస్ట్ అనేటటువంటి పదము కాస్టా అనేటటువంటి స్పానిష్ భాషా పదం నుండి ఏర్పడింది. స్పానిష్ భాషా పదం నుండి ఏర్పడింది. స్పానిష్ భాషలో కాస్టా అంటే అర్థం ఏంటి అంటే జాతి మరియు వ్యవస్థ మరియు వారసత్వ లక్షణాల సముదాయము.
వారసత్వ లక్షణాల సముదాయము అని దీని మీనింగ్ వస్తుంది. క్యాస్ట్ అనేటటువంటి పదము కాస్టా అనేటటువంటి స్పానిష్ భాషా పదం నుండి ఏర్పడింది. స్పానిష్ భాషలో కాస్టా అంటే అర్థం ఏంటి అంటే జాతి, వ్యవస్థ, వారసత్వ లక్షణాల సముదాయము, ఇన్హెరిటెన్స్. ద టర్మ్ క్యాస్ట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది Spanish word casta. It means jati and system, inheritance. Okay. Next, some sociologist refers to the. మరికొంతమంది సోషియాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే క్యాస్ట్ అనేటటువంటి పదము కాస్టస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుండి ఏర్పడింది. లాటిన్ భాషలో కాస్టస్ అంటే అర్థం ఏంటి అంటే ప్యూర్ మీన్స్ ఏంటిది సార్ అంటే పరిశుద్ధము లేదా పరిశుద్ధమైన అనేటటువంటి అర్థం వస్తుంది. ఏది అంటే రెండు రకాలుగా కొంతమంది సోషియాలజిస్టులు ఇది స్పానిష్ వర్డ్ అంటున్నారు, మరికొంతమంది ఏమంటున్నారు అంటే ఇది స్పానిష్ వర్డ్ కాదు, లాటిన్ భాషలోని కాస్టస్ నుంచి ఏర్పడింది. లాటిన్ భాషలో కాస్టస్ అంటే అర్థం ఏంటి అంటే ప్యూర్, పరిశుద్ధమైన అనేటటువంటి అర్థం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే సాధారణంగా భారతదేశంలో వర్ణము లేదా అంటే ప్రీవియస్ కాలంలో పురాతన కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉండేది. ఒక వ్యక్తి యొక్క రంగును బట్టి కూడా కులాన్ని డిసైడ్ చేసేవాళ్ళంట ఒకప్పుడు. అంటే ఆర్యులు దండెత్తి వచ్చి స్థానిక ప్రజలను వశపరుచుకునేటప్పుడు ఆర్యవర్ణులు, దాస్యవర్ణులు అని పేర్కొనేవాళ్ళు. ఆర్యవర్ణులు ఆర్యేతర వర్ణులుగా కూడా చెప్పేవాళ్ళు. అంటే ఆర్యవర్ణులు ఎత్తుగా ఉండడం, లావుగా, బలంగా, దిట్టంగా ఉండేవాళ్ళు. మరి ఆర్యవర్ణులు కాని వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు సార్ అంటే బక్కగా, నలుపు వర్ణంలో ఆ విధంగా ఉండేవారు. అంటే ఆర్యుల కాలం నుంచే కూడా వర్ణ వ్యవస్థ ఉంది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. హిందూ సామాజిక వ్యవస్థ చారిత్రాత్మక పరిణామాల ఆధారంగా హిందూ సమాజం అనునది 4 భాగాలుగా విడిపోయింది. ఓకే. హిందూ సామాజిక వ్యవస్థ అనునది ఎన్ని భాగాలుగా విడిపోయింది అంటే 4 భాగాలుగా విడిపోయింది. అవి ఏంటివి అని ఒకసారి మనం చూస్తే ఒకటి వచ్చేసి బ్రాహ్మిన్స్, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత శూద్రులు. హిందూ సమాజం అనునది 4 భాగాలుగా విడిపోయింది. ఓకే. బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వస్తారు సార్ అంటే బ్రహ్మ తలభాగం నుండి. ఓకే. బ్రహ్మ తలభాగం నుండి ఏర్పడినరు. బ్రాహ్మణులు ఏ వర్ణంలో ఉంటారు అంటే తెలుపు వర్ణము. బ్రాహ్మణులు అంటేనేమో వీరి యొక్క వృత్తి ఏంటి సార్ అంటే పూజారులు. ఎడ్యుకేషన్ సిస్టమ్ 8/12 సంవత్సరాలు. 8/12 సంవత్సరాలు ఏంటిదంటే ఒకసారి మనం చూస్తే ఇప్పుడు చారిత్రాత్మక పరిణామాల ఆధారంగా హిందూ సమాజం అనునది 4 భాగాలుగా విడిపోయింది. ఒకటి బ్రాహ్మణులు. బ్రాహ్మణులను బ్రహ్మ తలభాగం నుండి ఏర్పడిన వాళ్ళు, తెలుపు వర్ణంలో ఉంటారు. బ్రాహ్మిన్స్ ఆర్ ప్రీస్ట్స్. మరి బ్రాహ్మణులకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అక్షరాభ్యాసము లేదా ఉపనయనము అనే పదంతో చెప్తారు. ఉపనయనం అంటే అర్థం ఏంటి అంటే బాల్య దశ నుండి ప్రాపంచిక విషయాలు నేర్చుకునే దశనే మనము ఉపనయనము అని పేర్కొంటారు. అంటే బాల్య దశ నుండి ప్రాపంచిక విషయాలు నేర్చుకునే దశ. ఇతరులతో ఏ విధంగా ఉండాలి, ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, క్రమశిక్షణ విధానం ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి,
ఇలాంటి అనేక రకాల అంశాలను డిసైడ్ చేసేదే ఉపనయనము. అంటే బ్రాహ్మిన్స్ వేసుకునేటటువంటి జంధ్యం అని కూడా చెప్తారు. అంటే 8 సంవత్సరాలు మళ్ళీ 10 సంవత్సరాలు 12 రాసిండు సార్ అని చూస్తే 8 సంవత్సరాలు ఈరోజు కంప్లీట్ అయిన రేపు ఎడ్యుకేషన్ సిస్టంలోకి జాయిన్ కావాలి. ఈరోజు రాత్రి అతనికి హెల్త్ ఇష్యూస్ జరిగినవనుకో ఉపనయన సిస్టమ్ను వాయిదా వేసి మళ్ళీ 12 సంవత్సరాలకు ఆ విధంగా ఈవెంట్ను నిర్వహించేవాళ్ళు. తర్వాత క్షత్రియులు చూసినట్లయితే వీళ్ళు ఎరుపు వర్ణంలో ఉంటారు. బ్రహ్మం యొక్క భుజభాగం నుంచి ఏర్పడినరు వీళ్ళు. తర్వాత వీళ్ళు క్షత్రియులు అంటేనేమో యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. ఓకే, వారియర్స్, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. 10/14 ఇయర్స్ వీళ్ళకు ఎడ్యుకేషన్ సిస్టమ్. తర్వాత వైశ్యులు, వీళ్ళు పసుపు వర్ణంలో ఉంటారు, అలా ఉండరు కానీ అలా చెప్తారు, పసుపు వర్ణంలో ఉంటారు. బ్రహ్మ యొక్క తొడభాగం నుంచి ఏర్పడినరు. వీళ్ళు వ్యాపారులు లేదా బిజినెస్ పర్సన్స్ అని కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ 12/16 ఇయర్స్. శూద్రులు నలుపు వర్ణము లేదా గోధుమ వర్ణము. బ్రహ్మం యొక్క పాదాల నుంచి వీళ్ళు ఏర్పడినరు. కంప్లీట్గా వీళ్ళను మనం ఏ పదంతో పిలుస్తారు అంటే సేవకులు. నో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే వీళ్ళకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు అని చెప్తారు. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు మాత్రమే ఉపనయన సిస్టమ్ అన్నది ఉంది. శూద్రులకు ఉపనయన సిస్టమ్ లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. మరి శూద్రులను మనము ఏ విధంగా పిలుస్తాం సార్ అంటే సేవకులు అని పిలుస్తారు. ఎవరి దగ్గర వీళ్ళు సేవ చేస్తారు అంటే శూద్రులు అందరూ కూడా బ్రాహ్మిన్స్ దగ్గర సేవ చేస్తారు. ఈ యొక్క అంటే బ్రాహ్మణులకు శూద్రులకు మధ్య ఉండే రిలేషన్షిప్ను మనము జడ్జ్మనీ వ్యవస్థ అనే పదజాలంతో కూడా పిలుస్తారు. అంటే ఇతను బ్రాహ్మణుడు యజమాని అవుతాడు, తర్వాత శూద్రుడు సేవకుడు అవుతాడు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తాడు, శూద్రుడు అతని కింద పని చేస్తాడు అని చెప్తారు. ఇలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు కూడా ఇలానే ఉంది. శూద్రులు కూడా అంటే మేము చదువుకోలేదు, మా పిల్లలు చదువుకోలేదు, నెక్స్ట్ జనరేషన్ కూడా చదువుకుంటుందా లేదా, మాకు కూడా మీతో పాటు సమానమైన అవకాశాలు ఉండాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉపాధి రంగాలలో అన్ని చోట్ల మాకు సమప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతోన ఈ శూద్రులందరూ కూడా కలిసి బ్రాహ్మణుల మీద తిరుగుబాటు చేయడం అన్నది జరిగింది. ఎప్పుడైతే శూద్రులు బ్రాహ్మణుల మీద తిరగబడినరో అప్పుడే భారతదేశంలో కుల వ్యవస్థ, కులము ఏర్పడి ఉంటున్నట్లుగా చాలామంది సోషియాలజిస్టులు మనకు చెబుతున్నారు. ఓకే, నెక్స్ట్ మరి ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఏంది అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు అన్నప్పుడు బ్రహ్మ తల భాగం నుంచి వచ్చిండని, తర్వాత క్షత్రియుడు అన్నప్పుడు భుజం నుంచి వచ్చిండని, వైశ్యుడు అన్నప్పుడు తొడభాగము, శూద్రుడు అన్నప్పుడు పాదభాగం. దాన్ని ఎలా డిజైన్ చేసిందంటే ఒక మనిషిని తీసుకున్నారు. అప్పర్ అంటేనేమో పైన ఉంది కాబట్టి తల, ఇక్కడ బ్రాహ్మణునికి స్థానం ఇచ్చిండ్రు. భుజ భాగము కాబట్టి ఎవరికి ఇచ్చిండు? క్షత్రియులకు. తొడభాగం వైశ్యులు, లాస్ట్ చివరన ఉన్నది పాదభాగం కాబట్టి శూద్రులకు ప్రియారిటీ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఇందులో చూసినట్లయితే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఆల్రెడీ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. ఓకే, హిందూ సామాజిక వ్యవస్థ 4 భాగాలుగా విడిపోయింది అన్నాం. దీని ఆల్టర్నేటివ్ కూడా ఒకసారి క్వశ్చన్ అడిగిండు. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రులు. ఓకే, ఇదే ఉంది మొత్తం కూడా. బ్రాహ్మిన్స్ ఫస్ట్ ప్రియారిటీ, క్షత్రియులు సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ వైశ్యులు, తర్వాత 4th ప్రియారిటీ శూద్రులు. మరి
పంచములు అనేది అన్టచబిలిటీ. ఓకే, యాక్చువల్గా చారిత్రక పరిణామాల ఆధారంగా 4 మాత్రమే విడిపోయినాయి హిందూ సమాజంలో. కానీ 5వది చూసినట్లయితే పంచములు మీన్స్ ఏది అంటే దళితులు అన్టచబిలిటీస్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ గురించి చూద్దాం. బ్రాహ్మిన్స్ ప్రీస్ట్స్ అంటే పూజారులు, క్షత్రియులు కింగ్స్ రూలర్స్ వారియర్స్, వైశ్యాస్ మర్చెంట్స్ క్రాఫ్ట్స్మెన్ ల్యాండ్ ఓనర్స్ స్కిల్డ్ వర్కర్స్, శూద్రులు ఫ్రమ్ వర్కర్స్ అన్స్కిల్డ్ వర్కర్స్ సర్వెంట్స్, దళిత్స్ స్ట్రీట్ స్వీపర్ హ్యూమన్ యానిమల్ వేస్ట్ రిమూవర్స్ డెడ్ బాడీ హ్యాండ్లర్స్ అండ్ అవుట్ క్యాస్ట్స్ అంటే గ్రామీణ ప్రాంతాలతో కాకుండా గ్రామీణ ప్రాంతానికి దూరంగా ఎక్కడో పంట పొలాల దగ్గర కానీ తర్వాత ఎక్కడో ఒక దగ్గర చిన్న గుడిసె వేసుకొని జీవించడం. అన్టచబిలిటీ అంటేనేమో అస్పృశ్యులు, దళితులు లేదా ఎస్సీ, తర్వాత వచ్చేసి వాళ్ళను ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత్వము అనే పదంతో చెప్తారు. ఈ విధంగా మొత్తము డిజైన్ చేయడం జరిగింది. అయితే ఒక తెలుగుకు సంబంధించినటువంటి ఒక రచయిత, ఆయన పేరు ఏం పేరు సార్ అంటే గుర్రం జాషువా, పేరు వినే ఉంటారు. ఈ గుర్రం జాషువా ఒక మాట చెప్తాడు, తన యొక్క ఖండ కావ్యంలో ఒక మాట మెన్షన్ చేసిండు. ఏంటిది అంటే నేను బ్రహ్మం యొక్క తలభాగం నుంచి పుట్టలేదు, నేను బ్రహ్మం యొక్క భుజభాగం నుండి కూడా పుట్టలేదు, నేను బ్రహ్మం యొక్క తొడభాగం నుంచి పుట్టలేదు, నేను బ్రహ్మం యొక్క పాదభాగం నుంచి కూడా పుట్టలేదు, నేను నా తండ్రికి నా యొక్క తల్లికి పుట్టాను అని ఆయన ఒక పద్యంలో ఒక వాక్యం రాసింటాడు. అంటే కాన్సెప్ట్ ఏంది అంటే బ్రహ్మ నుంచి వచ్చిండు. ఇదంతా ఏంది అంటే ఒక మనిషి యొక్క అవతారం. అంటే అప్పర్ తల పైన ఉంది కాబట్టి బ్రాహ్మిన్స్కి స్థానం ఇచ్చిండ్రు, భుజము తర్వాత క్షత్రియులు, తొడ వైశ్యులు, అట్టడుగున ఉన్నది పాదభాగము, దానికి ఎవరిని ప్రియారిటీ ఇవ్వడం జరిగింది సార్ అంటే శూద్రులకు ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియులు, తర్వాత శూద్రులు, ఇవన్నీ కూడా కామన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించినవి చూద్దాం. క్యాస్ట్ ఆఫ్ క్యారెక్టరైజిటిక్స్. ఓకే, ఫస్ట్ కులం లక్షణాలు. ఈ కులం లక్షణాలను మొత్తము 7 నుంచి 8 వరకు ఉంటాయి. క్యాస్ట్ క్యారెక్టరైజిటిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. కులం లక్షణాలను క్రోబర్, రిస్లీ, ఓఫర్, దత్ వీళ్ళందరూ కూడా కులం లక్షణాలను కొన్నింటిని మెన్షన్ చేయడం జరిగింది. ఆ కులం లక్షణాలు ఏంటివి అని చూస్తే, ఒకటి వచ్చేసి పుట్టుక కులాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ 2 వివాహ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, కుల పంచాయతీలు, కుల వృత్తులు. కులం లక్షణాలను క్రోబర్, ఓకే, సోషియాలజిస్ట్ నేమ్స్ క్రోబర్, రిస్లీ, ఓఫర్ అండ్ దత్. ఈ కులం లక్షణాలను మొత్తము 7 ఉన్నాయి. వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ కులం లక్షణాలను మొత్తము ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 ఉన్నాయి. ఆ 7 ఏంటివి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టుక కులాన్ని నిర్ణయిస్తుంది అని ఉంది. ఓకే, పుట్టుక కులాన్ని నిర్ణయిస్తుంది అని ఉంది. మరి బై బర్త్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది క్యాస్ట్ అని ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారో నెక్స్ట్ జన్మించబోయేటటువంటి శిశువు కూడా అదే కులానికి సంబంధించిన వాడు అవుతాడు. అంటే సపరేట్గా ఇంకో కులము అనేది మనకు కనిపించదు.
అంటే నీ పుట్టుక కులాన్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. బై బర్త్. ఓకే, ఈ యొక్క పుట్టుక కులాన్ని నిర్ణయిస్తుంది అంటున్నాం కదా, కానీ ఇది ఒక వ్యక్తి ఏర్పాటు చేసుకున్న అంశమా అంటే కానీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మన తల్లిదండ్రుల నుంచి కులము అనున్నది మనకు వచ్చింది, మన నుంచి నెక్స్ట్ జనరేషన్కు, అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు అలా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. సరే, మరి మన తల్లిదండ్రులు కులాన్ని ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారా అంటే వాళ్ళకు కూడా తెలియదు. అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి, అంటే కులము అనున్నది అన్ఎండింగ్ ప్రాసెస్ అని పేర్కొంటారు. అంటే ఒక దగ్గర అంతమయ్యేది కాదు, ఈ సృష్టి ఉన్నంత కాలము కులము మతము ఉంటాయని జర్మన్ సోషియాలజిస్టు కూడా ఒక గ్రంథంలో పేర్కొనడం జరిగింది. నీ పుట్టుక నీ కులాన్ని నిర్ణయిస్తుంది అంటే కులము ఉన్నట్లుగా మనం భావించాలి. నెక్స్ట్, మరి వివాహ పద్ధతులు అని ఉంది. సార్, మరి వివాహ పద్ధతులు కూడా కులాన్ని డిసైడ్ చేస్తావా అంటే సాధారణంగా భారతీయ సామాజిక వ్యవస్థలో 17వ శతాబ్దానికంటే ముందు జాతి వర్ణము అనేటటువంటి పదాలు మాత్రమే మనకు కనిపించినవి. 17వ శతాబ్దం తర్వాత భారతదేశంలో కులము అనేటటువంటి పదము ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. అయితే అంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు కులము అనే పదాన్ని ఉపయోగించారు. తర్వాత వచ్చినటువంటి బ్రిటిషర్లు కూడా కులము అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అలాల దేశమంతా కూడా క్యాస్ట్ అనేటటువంటి పదము ఇంప్లిమెంట్ చేయడం అన్నది జరిగింది. మరి ఇక్కడ వివాహ పద్ధతుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సార్, వివాహ పద్ధతులు కూడా కులాన్ని మతాన్ని డిసైడ్ చేస్తావా అంటే 100% డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు మణిపూర్ స్టేట్ ఉంది. ఈ మణిపూర్ రాష్ట్రంలో డీప్ ఫారెస్ట్ ఏరియాలో కుకీ అనేటటువంటి ఒక ట్రైబ్ వాళ్ళు నివసిస్తారు. ఈ గిరిజన తెగలలో కుకీ వాళ్ళు ఎలా అంటే వివాహ సమయంలో పెళ్ళి కొడుకును పెళ్ళి కూతురును గాడిదల మీద కొన్ని రకాల జంతువుల మీద తీసుకొని ఆరు బయట ఊరేగింపుగా వెళ్తారు. ఎందుకు అంటే అది వాళ్ళ యొక్క క్యాస్ట్కు సంబంధించిన ఆచారం, వారి యొక్క ఆచార వ్యవహారాలు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనమే వారి యొక్క విధి. కానీ ప్రతి దాంట్లో కూడా గాడిదను కావాలి, గాడిద మీద ఊరేగాలి, ఇవన్నీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది ఏమో ఏనుగు మీద, తర్వాత వచ్చేసి గుర్రం మీద, కొంతమంది చూసినట్లయితే మనకు ఒంటెల మీద కూడా ఆ విధంగా పెళ్లి కొడుకును పెళ్లి కూతురును ఊరేగింపుగా తీసుకొస్తారు. కానీ ప్రతి కులంలో ప్రతి మతంలో అలా జరుగుతుంది అంటే మనము యాక్సెప్ట్ చేయలేము. ఓకే, నెక్స్ట్ ఆచార వ్యవహారాలు అని ఉంది. సార్, మరి ఆచార వ్యవహారాలు కల్చరలైజేషన్ ట్రెడిషనల్ అంశాలు అంటే ఒక కులానికి కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉంటవి. ఆ సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనాల రూపమే కులము అని పేర్కొంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గోదావరి కృష్ణానది పరివాహక ప్రాంతాలు, భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కలిసిన కొన్ని మండలాలలో కూడా గోండులు నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు గుస్సాడి, తింసా, రేలా వంటి డ్యాన్సులు ఎప్పుడు పడితే అప్పుడు కాదు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను బయటకు చెబుతూ ఆచార వ్యవహారాలను పాటిస్తూ నెక్స్ట్ జనరేషన్కి అందించడం. అంటే ఒక కులము ఆచార వ్యవహారాలు పాటిస్తుంది అంటే అది ఒక క్యాస్ట్ నెక్స్ట్ జనరేషన్కి అందిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆహారపు అలవాట్లు కూడా కులాన్ని డిసైడ్ చేస్తావా అంటే 100% డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు అని అంటున్నాం. ఇప్పుడు శూద్రులు ఏం చేస్తారు సార్ అంటే బ్రాహ్మిన్స్ ఇంటి దగ్గర ఏదో ఒక దగ్గర ఫంక్షన్ జరిగింది, బ్రాహ్మిన్స్ ఇంటిలో ఈ శూద్రులు వెళ్ళి ఇంటి బయట ఆరు బయట కూర్చొని తినేసి ఇంటికి రావడం జరుగుతుంది, అది ఓకే. కానీ శూద్రుల ఇంటి దగ్గర ఫంక్షన్ జరిగింది, మరి బ్రాహ్మిన్స్ వచ్చి శూద్రుల ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ ఫుడ్ తినడం అనేది సాధ్యమవుతుందా? నెవర్. అంటే ఆహారపు అలవాట్లు కూడా కులాన్ని డిసైడ్ చేస్తావని చెప్తారు. బ్రాహ్మణ్స్ అంటేనేమో వెజిటేరియన్స్ అని,
తర్వాత శూద్రులు అంటేనేమో నాన్ వెజిటేరియన్స్ అనేటటువంటి ఒక భావన కలగడము. అంటే ఇదంతా కూడా కులాన్ని డిసైడ్ చేస్తుంది అని మనము చెప్పవచ్చు. అంటే నీవు తినేటటువంటి ఆహారపు విధానం కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది క్యాస్ట్. నెక్స్ట్ కుల పంచాయతీలు, క్యాస్ట్ పంచాయతీస్ అంటున్నా. సార్ కుల పంచాయతీలు కూడా కులాన్ని డిసైడ్ చేస్తావా అంటే 100% డిసైడ్ చేస్తాయి కుల పంచాయతీలు కూడా. ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతంలో కులాల మధ్య గొడవలు జరిగిన, మతాల మధ్య గొడవలు జరిగినప్పుడు సరే 2 కులాల వారు ఊర్లో కొట్టుకోవడం జరిగింది అనుకుందాం. ఏదో ఒక క్యాస్ట్ వాళ్ళు కొట్లాడుకున్నారు. ఈ ఇద్దరు కూడా ఒకే కులం ఉన్నారు, బాగా కొట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే పంచాయతీ పెట్టిండ్రు. పంచాయతీలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. ఒక పెద్ద మనిషి, అదే కులానికి సంబంధించిన పెద్ద మనిషి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, మనమంతా ఒకటే కులంరా, ఎందుకు మీరు కొట్లాడుతున్నారు అన్న వెంటనే ఇద్దరు కూడా ఒకే కులము కాబట్టి కలిసిపోవడానికి చాలా తొందర సమయం పడుతుంది. అదే వేరు క్యాస్ట్ల మధ్య వాగ్వాదం జరిగిందనుకో కలవడం కుదరదు, కలవడానికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే ఇప్పుడు 2 కులాల వారు కొట్లాడినప్పుడు ఆ కులంలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు వచ్చి ఆ పంచాయతీని క్లియర్ చేయడం జరుగుతుంది. వేరే కులాల వాళ్ళు కూడా వచ్చినప్పటికీ కూడా నామమాత్రంగానే ఉంటారు. వీళ్ళదే ఫైనల్ డిసిజన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కుల వృత్తులు. ఓకే, కుల వృత్తులు కులాన్ని డిసైడ్ చేస్తవి అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనము 100కు 100% అని చెప్పలేము. 95% డిసైడ్ చేయొచ్చు, కానీ 5% మాత్రం చేయలేవు. ఎందుకంటే భారతీయ సామాజిక వ్యవస్థలో, భారతీయ విద్యా విధానంలో చాలా రకాల మార్పులు వచ్చినాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది వెరీ డెవలప్మెంట్ అయ్యింది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుల వృత్తులు అంటున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేసిండంటే కుండలు తయారు చేసిండు. ఆ కుండలు తయారు చేసేటటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆ కుండలు మొత్తం నేను తీసుకొని సమ్మర్లో బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను ఆ కులానికి సంబంధించిన వాడిని అవుతానా? కాను. ఇప్పుడు ఎక్కడో దగ్గర బెంచీలు కానీ, సోఫా సెట్ కానీ, తలుపులకు సంబంధించిన చెక్కలు నేను అమ్ముతూ ఉన్నా. నేను అమ్ముతున్నంత మాత్రాన నేను కార్పెంటర్ అవుతానా? కాను. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉపాధి కోసం మాత్రమే వాళ్ళు వివిధ రకాల వృత్తులలోకి వెళ్తున్నారు. ఎక్కడ సార్ అంటేనేమో కలకత్తాలో కానీ, తర్వాత గోవాలో చూసినట్లయితే ఇప్పటికీ హెయిర్ కటింగ్ సెలూన్లో సిక్కులు కానీ, ఇస్లాంలు కానీ, హిందూ మతంలో వేరే వాళ్ళు కూడా పనిచేస్తారు హెయిర్ కటింగ్ సెలూన్లో. అంటే అది వాళ్ళకు ఒక ప్రొఫెషన్ అన్నమాట. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు కావచ్చు, లేకపోతే దాని మీద వాళ్ళకు ఆసక్తి కలగడము, ఇలా వాళ్ళు సపరేట్గా సెలూన్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో కుల పంచాయతీలు ఓకే, కుల వృత్తులు నీ కులాన్ని డిసైడ్ చేస్తవి అనడంలో చాలా తప్పు. తర్వాత విధి నిషేధాలు అంటే ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలోని వాళ్ళను టెంపుల్లోకి రానియకపోవడం, తర్వాత వారిని దూరంగా ఉంచడము, ఇదంతా ఈ విధి నిషేధం కూడా డిసైడింగ్ అపాన్ ది క్యాస్ట్ అని చెప్తారు. ఓకే, అంటే కులం లక్షణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7. 1 పుట్టుక కులాన్ని నిర్ణయిస్తుంది. తర్వాత వివాహ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, కుల పంచాయతీలు, కుల వృత్తులు మరియు విధి నిషేధం. ఎక్స్క్లూడింగ్ ఫర్ ది సమ్ క్యాస్ట్ డిపెండ్స్ అపాన్ ది ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ క్యాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మనము ఇక్కడ క్లియర్గా ఇచ్చిన. క్రేగ్ ది ఆస్పిరింగ్ ప్రో, ఎమ్మా ఎంగేజ్డ్ టు క్రేగ్, జాసన్ ఏ నార్మల్ గాయ్ హూ లైక్స్ టు డూ ట్రయల్. అంటే ఇతను నార్మల్ బాయ్ లాగా కనిపిస్తున్నామా, కానీ ఎవరు తనని పట్టించుకోకపోవడం. ఎలిసి ది హౌస్ మామ్, చిప్ ది డాక్ బ్యాగ్, అలన్ ది రిటైర్డ్ ప్రో, తర్వాత బెట్టి ది కగర్, ఆండ్రూ ది ల్యాండ్ లార్డ్. అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి కులం లక్షణాలు అన్నమాట. అంటే వేషధారణలో కావచ్చు,
ఆచార వ్యవహారంలో కావచ్చు, మాట్లాడే మాట తీరులో కూడా డిపెండ్ అంటే వేరే వేరే విధంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ మరి ఇంకొక సోషియాలజిస్ట్, ఆయన పేరు చూసినట్లయితే మెగస్తనీస్. ఓకే, మెగస్తనీస్ కులం లక్షణాలు రెండింటిని పేర్కొన్నాడు. కులం లక్షణాలు రెండింటిని పేర్కొన్నాడు. ఒకటి ఓకే, కులం లక్షణాలు ఇంతకుముందు చూస్తే క్రోబర్, రిస్లీ, ఓఫర్, దత్ 7 రకాలుగా పేర్కొన్నారు. ఇప్పుడు మెగస్తనీస్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు, గ్రీకు సోషియాలజిస్టు, ఇతను కులం లక్షణాలను రెండింటిని పేర్కొన్నాడు. అంటే తన ఇండికా అనేటటువంటి గ్రంథంలో కులం లక్షణాలను రెండింటిని పేర్కొన్నాడు. ఇతను భారతదేశాన్ని సందర్శించినప్పుడు కుల వ్యవస్థకు సంబంధించి 2 లక్షణాలు ఇతనికి కనిపించినాయి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇలాంటి విహారయాత్ర కోసం కానీ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా దాదాపు కరెక్ట్గానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా రాసేసుకొని వెళ్ళిపోతుంటారు. అదే మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు అని మనం అంటాం. ఈ అష్టదిగ్గజ కవులు ఎవరిని పొగుడుతూ పద్యాలు, వ్యాసాలు, రచనలు రాయాలి అంటే శ్రీకృష్ణదేవరాయలు కంపల్సరీ పొగడాల్సిందే. ఎందుకంటే రిజెక్ట్ చేసినందుకు ఉపాధి కోల్పోతారు. కానీ మెగస్తనీస్ లాంటి వాళ్ళకు ఇవన్నీ అవసరం లేదు. ఒకరిని పొగడము, ఒకరిని తక్కువ వేయడం ఇవన్నీ జరగవు. అయితే అతడు మన భారతదేశాన్ని సందర్శించినప్పుడు కుల వ్యవస్థలో తనకు ఆ లక్షణాలు 2 కనిపించినవంట. ఒకటి వచ్చేసి ఏంటిది అంటే కులాంతర మతాంతర వివాహాలు జరిగేవి కావు. నో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, నో ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్. అంటే కులాంతర మతాంతర వివాహాలు జరిగేవి కావు. రెండవది, ఒక కులం వారు ఇంకొక కులంలోకి వెళ్ళడం కూడా నిషేధం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళిత్స్ అంటే మొత్తం పంచములు అని 5 ఉంది అనుకుందాం. ఈ బ్రాహ్మణులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వేషన్ చేస్తే బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, తర్వాత వచ్చేసి పంచములు అన్నప్పుడు దళిత్స్. ఈ విధానం ఎక్కడ రాయబడింది అంటేనేమో పురుష సూక్త శ్లోకం లేదా చాందోగ్య ఉపనిషత్తులో రాయబడింది. బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు వీరి ముగ్గురిని ద్విజులు అని పిలుస్తారు. ద్విజులు అంటే మరలా జన్మించువారు. ఈ నలుగురిని ఏమని పిలుస్తారు అంటే చతుర్వర్ణ సిస్టమ్ అని పిలుస్తారు. చతుర్వర్ణ వ్యవస్థ అనే పదంతో వీళ్ళను పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది అంటేనేమో మనకు కులాంతర మతాంతర వివాహాలు జరిగేవి కావు అని పేర్కొన్నాడు. ఒక కులం వారు ఇంకొక కులంలోకి మారడం కూడా నిషేధం అని మెగస్తనీస్ తన గ్రంథంలో ఇండికా అనేటటువంటి దాంట్లో ఇతను మొత్తం కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే 2,50,000 రూపాయలు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. వివాహం అయిన వెంటనే 1,50,000 రూపాయలు ఇస్తుంది. రిమైనింగ్ 1,00,000 రూపాయలు రావడానికి 3 సంవత్సరాల సమయం పడుతుంది విత్ ఇంట్రెస్ట్.
అంటే ఇంట్రెస్ట్తో కలుపుకొని రిమైనింగ్ అమౌంట్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేటటువంటి ఒక స్కీమ్ ఉంది. భారత ప్రభుత్వం దానిని ప్రవేశపెట్టింది. ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటారో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ షుడ్ బి ఎంకరేజ్డ్. అంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించండి. ఇలా ప్రోత్సహించడం వల్ల లాభం ఏంటి అంటే ఇలానే కులాంతర వివాహాలు చేసుకుంటూ వెళ్తే రాబోయే కొన్ని సంవత్సరాలలో కులము అనేది ఇండియాలో ఉండదు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ కులాంతర వివాహాలు చేసుకోవడం తర్వాత చాలా మటుకు విడిపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడము, తర్వాత పెద్దలు ఆ పర్పస్లో కూడా చాలామంది విడిపోతూ ఉంటారు. ఈ కులాంతర వివాహాలు చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా 2,50,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. మ్యారేజ్ అయిన వెంటనే 1,50,000 రూపాయలు, మిగిలిన 1,00,000 రూపాయలు రావడానికి 3 సంవత్సరాల సమయం పడుతుంది. విత్ ఇంట్రెస్ట్తో కలుపుకొని అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటే ఆల్మోస్ట్ కంపల్సరీ వధువు కానీ వరుడులో కానీ అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కంపల్సరీ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయి ఉండాలి. కంపల్సరీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయి ఉంటేనే ఈ యొక్క అమౌంట్ అనేది మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏది లేకుండా ఇప్పుడు బీసీ ఓసీ ఓకే అక్కడ రాదనమాట. కంపల్సరీ ఎస్సీ ఎస్టీ అయి ఉంటేనే ఈ పథకం అనేది వాళ్ళకు వర్తిస్తుందని చెప్పొచ్చు. అమౌంట్ ఎలా అనే దాని గురించి చూస్తే వివాహం అయిన వెంటనే వధువు వరుడు ఇద్దరు కూడా స్థానికంగా ఉండేటటువంటి బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఈ విధంగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. తర్వాత వివాహ సిద్ధాంతాల గురించి చూద్దాం. కులం సిద్ధాంతాలు, దైవదత్త సిద్ధాంతం, జాతి సిద్ధాంతం, వృత్తి సిద్ధాంతం, జాతి వృత్తి సిద్ధాంతం, సంస్కార సిద్ధాంతం, భౌగోళిక మన సిద్ధాంతము, సాంస్కృతిక బహుళకారక సిద్ధాంతం, బ్రాహ్మణిక రాజకీయ సిద్ధాంతం. ఓకే, వీటి గురించి చూద్దాం. మొత్తము థియరీస్ అంటే మొత్తం సిద్ధాంతాలు 9 ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఏంటివి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. థియరీస్ ఇవన్నీ కూడా ఓకే. క్యాస్ట్ థియరీస్ ఇన్ ఇండియన్ సొసైటీ, దైవదత్త సిద్ధాంతము దీనికి కారణం ఏంటిది అని చూస్తే వేదాలు అని మెన్షన్ చేయడం జరిగింది. చూద్దాం. జాతి సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు సార్ అంటే రిస్లీ. మరి వృత్తి సిద్ధాంతాన్ని దీనిని ప్రతిపాదించినది ఎవరు అని చూస్తే నెస్ఫీల్డ్. దీనిని డెవలప్మెంట్ చేసినది ఇబ్బెస్టన్. ఓకే, ఇబ్బెస్టన్. జాతి వృత్తి సిద్ధాంతం దీనిని ప్రతిపాదించినది ఎవరు సార్ అని చూస్తే ఓకే, జాతి వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే పిఎఫ్ స్లేటర్. ఓకే, సంస్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది హోకార్ట్ మరియు సెనార్ట్. ఈ ఇద్దరు కలిసి ఆ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిండ్రు.
భౌగోళిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గిల్బర్ట్. ఓకే, గిల్బర్ట్. మన సిద్ధాంతం దీనిని ప్రతిపాదించినది ఎవరు అంటే హట్టన్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు. సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎస్సి రాయ్, తర్వాత ముఖర్జీ. ఓకే, వీళ్ళు మజుందార్ ఆల్సో, మజుందార్. నెక్స్ట్ బ్రాహ్మణిక, దీని సిద్ధాంతం ఆల్టే డ్యూబోయ్. ఆల్టే డ్యూబోయ్ అనేటటువంటి ఒక పర్సన్. మొత్తం ఒక్కొక్కటి ఏంటిది అన్న దాని గురించి ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మొత్తం సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 9 సిద్ధాంతాలు ఉన్నాయి. 100% క్వశ్చను దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి 100కు 200% క్వశ్చను ఇందులో నుంచి, అంటే జాబితా 1 అని ఇచ్చి జాబితా 2 అని ఇచ్చి ఎవరెవరు ఏ సిద్ధాంతాన్ని ప్రపోజల్ చేసిండ్రు, మ్యాచ్ ది ఫాలోయింగ్ పర్పస్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు గతంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మరియు గ్రూప్ 2లో కూడా సివిల్స్లో కూడా ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ చాలా మటుకు రావడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా ఏపీపీఎస్సి ప్రవేశపెట్టినటువంటి సిలబస్లో దీని నుంచి ఈ విధమైనటువంటి క్వశ్చన్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి సోషియాలజిస్టులు వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. మొత్తం 9 సిద్ధాంతాలు ఉన్నాయి. యాక్చువల్గా ఒకప్పుడు చూసినట్లయితే 6 లేదా 7 సిద్ధాంతాలే ఉన్నాయి కులానికి. కానీ ప్రెజెంట్గా మొన్న రీసెంట్గా చూసినట్లయితే మరికొంతమంది సోషియాలజిస్టులు అదనంగా 2 సిద్ధాంతాలను ప్రపోజ్ చేయడం జరిగింది. 7+2 = 9. మొత్తం ఇప్పుడు కులానికి సంబంధించిన సిద్ధాంతాలు 9 వరకు మెన్షన్ చేసిండ్రు. మరి అవి ఏంటిది, ఎలా అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ దైవదత్త సిద్ధాంతం లేదా దైవం నుండి కులం ఆవిర్భావము అని కూడా చెప్తారు. దైవం నుండి కులం ఆవిర్భావం అనే పదం కూడా వాడచ్చు. సార్ మరి దైవదత్త సిద్ధాంతము అంటే దీనికి గల కారణం ఏంటిది అంటే వేదాలు అని రాసిన. అంటే కొంతమంది సోషియాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు చూస్తే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కులము అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది గార్సియా డివోర్టా అన్నము. అయితే భారతదేశంలో కూడా పోర్చుగీస్ వాళ్ళే ఆ పదాన్ని వాడిండ్రు. అయితే మరికొంతమంది సోషియాలజిస్టులు ఆ పదంతో ఏకీభవించడం లేదు. యాక్చువల్గా భారతదేశంలో కులము అనేది ఎలా వచ్చింది, ఏ విధంగా అవతరించింది ఎవ్వరికీ సరైన అవగాహన లేదని చెబుతూ దైవం నుండి కులం ఆవిర్భవించినట్లుగా సోషియాలజిస్టులు పేర్కొన్నారు. దైవం నుండి కులం ఆవిర్భవించింది. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటిది అంటే వేదాలు అని చెబుతున్నారు. ఓకే, వేదాలు కారణమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జాతి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినది రిస్లీ. ఓకే, హెర్బర్ట్ రిస్లీ అని చెప్తారు. సార్ ఇక్కడ జాతి అంటే కులము, వర్ణము, రంగు అనేటటువంటి పదాలు వస్తాయి. మనకు ఒక సినిమాలో మనకు చూయిస్తారు. ఆ సినిమా ఏంటి సార్ అంటే ప్రేమిస్తే అనేటటువంటి మూవీలో ఒక పాయింట్ కనిపిస్తుంది. అప్పర్ క్యాస్ట్ అమ్మాయి ఉంటుంది, లోయర్ క్యాస్ట్ అబ్బాయి ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకొని మ్యారేజ్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గర ఉంటారు రెంట్కి తీసుకొని. ఈ విషయం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి తెలిసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెతుక్కుంటూ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతన్ని విపరీతంగా కొడతారు. కొట్టి కారులో వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడుగుతారు, నీది ఏ జాతిరా అని అడుగుతాడు. అంటే అతనుండి ఏమంటాడు, నాది మానవ జాతి అంటాడు. అంటే ఇక్కడ జాతి అనేది కులము అని గుర్తుపెట్టుకోవాలి. ఎథ్నిసిటీ అనేటటువంటి పదజాలంతో కూడా చెప్తారు. నీ యొక్క నడవడిక, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు
వీటన్నింటి యొక్క కలయికనే మనము జాతి అనే పదంతో కూడా చెప్తారు. ఈ జాతి అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రపోజల్ చేసిన పర్సన్ ఎవరండి అంటే రిస్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వృత్తి సిద్ధాంతం అంటే నీ యొక్క జీవన విధానంలో నీవు చేసేటటువంటి వృత్తి ఆక్యుపేషనల్ థియరీ అని పిలుస్తారు. నీవు చేసే వృత్తి నీ కులాన్ని డిసైడ్ చేస్తుందని చెప్తున్నాడు. ఈ వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది నెస్ఫీల్డ్. దీనిని బాగా డెవలప్మెంట్ చేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినది ఎవరు అంటే ఇబ్బెస్టన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి సార్ అని చూస్తే వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది నెస్ఫీల్డ్, బాగా డెవలప్మెంట్ చేసింది ఎవరు అంటేనేమో ఇబ్బెస్టన్ డెవలప్మెంట్ చేసిండు. ఓకే, అంటే నీవు చేసేటటువంటి వృత్తి నీ కులాన్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు కార్పెంటర్వా లేకపోతే యాదవా, తర్వాత వచ్చేసి నీవు చేసేటటువంటి ఆ వృత్తులు నీ కులాన్ని డిసైడ్ చేస్తావని చెప్పొచ్చు. జాతి వృత్తి సిద్ధాంతం రెండు కలిపి ఎవరు పిఎఫ్ స్లేటర్. సంస్కార సిద్ధాంతం కల్చరల్ థియరీ హోకాట్ సెనార్ట్. భౌగోళిక సిద్ధాంతం గిల్బర్ట్. ప్రజల జీవన విధానము వారు నివసించేటటువంటి భౌగోళిక వాతావరణ పరిస్థితులు కులాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే గిల్బర్ట్. తర్వాత మన సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హట్టన్. రిస్లీ బుక్ చూస్తే ది పీపుల్స్ ఆఫ్ ఇండియా. హట్టన్ బుక్ క్యాస్ట్స్ ఇన్ ఇండియా అనేటటువంటి బుక్ రాసిండ్రు. రిస్లీ ది పీపుల్స్ ఆఫ్ ఇండియా, క్యాస్ట్స్ ఇన్ ఇండియా, హట్టన్. మన సిద్ధాంతము అంటే అవర్ థియరీ ఆర్ మన థియరీ. మూఢనమ్మకాలే ఈ సిద్ధాంతాన్ని ప్రపోజల్ చేసినామని చెప్తారు. సాంస్కృతిక బహుళకారక సిద్ధాంతం. బహుళకారక అంటే అనేక విధాలుగా. ఓకే, ఎస్సి రాయ్, తర్వాత ముఖర్జీ, తర్వాత మజుందార్ వీళ్ళు ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండ్రు. బ్రాహ్మణిక లేదా రాజకీయ సిద్ధాంతం ప్రపోజ్ చేసింది ఆల్టే డ్యూబోయ్. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.